హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మీరు తమిళ చూసినట్టే యూఎస్లో ఇండియన్ స్టోర్లో ఎలాంటి వెజ్జెస్ దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి, ఎంతెంత ప్రైజెస్ ఉంటాయి, ఇవన్నీ నేను చూపిస్తానమాట. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ ఏషియన్ స్పైసెస్కి వచ్చాము. ఈ ఏషియన్ స్పైసెస్ అనేది ఒక గ్రోసరీ స్టోరు. ఇలాంటి గ్రోసరీ స్టోర్స్ మన ఇండియన్స్ ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ అమెరికాలో ఈ స్టోర్స్ అనేవి పెడతారనమాట. సో దట్ మన వాళ్ళకి అందుబాటులో మన కూరగాయలు, మనకు కావాల్సిన సరుకులు దొరకడానికి. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మాక్సిమం కూరగాయలు అన్ని వీళ్ళకు సప్లయర్స్ ఉంటారనమాట, సప్లై చేయడానికి. అంటే లైక్ ఇక్కడ యుఎస్ లో పండించి వీళ్ళకు సప్లై చేస్తూ ఉంటారు. అలా మాక్సిమం ఎవ్రీడే ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. కొన్ని లైక్ ఇక్కడ పండించలేని ఉంటాయి కదా, అలాంటివి మాత్రం మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడైతే నేను మీకు వెజిటేబుల్స్ చూపిస్తూ ప్రైస్ అనేది చెప్తూ ఉంటాను. అలానే ఈ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో ఎంత పడుతుంది అనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీకు. మాక్సిమం అన్ని ఎల్బీస్ లో ఉంటాయి ఇక్కడ. ఎల్బీస్ అంటే ఒక హాఫ్ కేజీకి 50 గ్రామ్స్ తక్కువ అనమాట. ఈ దొండకాయలు వచ్చేసి 3.69 సెంట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో మనకి 300 రూపీస్ అలా పడుతుంది. ప్రెసెంట్ అయితే $1 వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్ గా 84 రూపీస్ అలా పడుతుంది. వీటి కిందనే మనకి బీరకాయలు ఉన్నాయి. ఈ బీరకాయలు హాఫ్ కేజీ వచ్చేసి మనకి 2.99 సెంట్స్, అంటే ఇండియన్ రూపీస్ లో మనకి ఆల్మోస్ట్ 250 రూపీస్ అలా పడుతుంది. మన ఇండియాలో కన్నా చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ బీరకాయలు. ఎందుకో మరి ఒక్కోసారి అనిపిస్తుంది ఇవి న్యాచురల్ వేనా హైబ్రిడ్ అని అనేసి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పెద్ద పెద్దగా ఉంటూ ఉంటాయి. అంటే అన్ని స్టోర్స్ లో కాదు, కొన్ని స్టోర్స్ లో చూస్తూ ఉంటాం కదా హైబ్రిడ్ లా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకా వంకాయలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ వంకాయలు అయితే మనకి ఇక్కడ 2.45 సెంట్స్ ఉంది, అంటే హాఫ్ కేజీకి మనకి 200 రూపీస్ అవుతుంది అనమాట. ఇది వచ్చి ఆనపకాయ, సొరకాయ అని కూడా అంటారు కదా. సో ఇది మనకి ఇక్కడ 1.79 సెంట్స్. అదే మనకి ఇండియన్ రూపీస్ లో అయితే 150 రూపీస్ అనమాట. ఇండియన్ ప్రైజెస్ తో కన్వర్ట్ చేస్తే మనం ఇక్కడ ఏ వస్తువులు కొనలేం అసలు. ఈ ప్రైజెస్ ని అలవాటు చేసుకోవాలి. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు నాకు అంత కొత్తగా ఉండేది, అండ్ ఏంటి ఇంత ప్రైస్ పెట్టి మనం కొనాలా అనిపించేది. కానీ స్లోగా లైక్ అలవాటు అయింది. అంటే లైక్ ఇలా అన్ని డాలర్ నుండి ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకొని చూస్తే మనకి ఇంత ప్రైజా అని అనిపిస్తుంది. బట్ ఇంకా మనకి ఆప్షన్ లేదు, ఇవి దొరకడమే చాలా ఎక్కువ ఇక్కడ. స్టార్టింగ్ లో అలా ఉంటది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది మనకు కూడా. సో ఇవి రా బనానా అంటారు కదా, అరటికాయలు అనేసి, అవి ఇవి వచ్చేసి 1.49 సెంట్స్, అంటే మనకి 125 రూపీస్ పడుతుంది హాఫ్ కేజీ. అలానే బెండకాయలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ, ఏ రోజుకి ఆ రోజు తెస్తారని చెప్పాను కదా. ఇవి వచ్చేసి మనకి 3.99 సెంట్స్, అంటే ఆల్మోస్ట్ 335 రూపీస్ పడుతుంది మనకి. ఇవన్నీ ఆనియన్స్, దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, సైజెస్ కూడా ఉంటాయి. ఇవైతే మనకి 1.59 సెంట్స్, అంటే ఆల్మోస్ట్ మనకి హాఫ్ కేజీ 135 రూపీస్ అలా పడుతుంది. టమాటోస్ అయితే 1.29 సెంట్స్, మన ఇండియన్ రూపీస్ లో 110 అలా అవుతుంది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మన ఇండియాలో దొరికేవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. జాంకాయలు అయితే హాఫ్ కేజీ మనకి 2.99 సెంట్స్ ఉన్నాయి, అంటే మనకు ఆల్మోస్ట్ 1-2 అలా తూగుతాయేమో హాఫ్ కేజీకి. అంటే ఒక్కటి మనకి 120 రూపీస్ పడుతుంది. నేనైతే ఫస్ట్ లో జాంకాయ ప్రైస్ చూసి షాక్ అయ్యాను, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఇవన్నీ లైక్ పాపడ్స్, ఫ్రైమ్స్, అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. అంటే లైక్ మనకి కలర్వి, షేప్స్వి అలా అన్నీ ఉంటాయి ఇక్కడ. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాయో లేవో అనేసి చిన్న చిన్న ప్యాకెట్స్ నేను పార్సల్ వేయించుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చూసాక నాకు అర్థమైంది, ఓకే ఇక్కడ ఉన్నవేంటి లేనివేంటి అనేసి. సో ఇంకొకసారి అట్లీస్ట్ నేను పార్సల్ వేయించుకోకూడదు అని అనేసి అనుకున్నాను. ఇవనే కాదు, లైక్ మనకి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, ఇవి కొంచెం సాల్టీగా ఉంటాయి నార్మల్ గా ప్యాక్డ్ చేసిన మజ్జిగ మిరపకాయలు, కానీ ఇక్కడ అలా ఏముండదు, ఇవి కూడా బాగుంటాయి. వెజిటబుల్స్ తో పాటు ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉంటాయి, కానీ అంత ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఏదో 3-4 ఫ్రూట్స్ అలా ఉంటాయి, లైక్ గువా, పప్పాయ, మస్క్ మిలన్ అలాంటివే ఉంటాయి, అంత ఎక్కువ ఉండవు. సో నేను ఇక్కడ మాక్సిమం వెజిటబుల్స్ కానీ ఇలా గ్రాసరీస్ ఏమైనా యూజ్ అయ్యేవి ఇక్కడ ఉంటే నేను అవే తీసుకుంటాను. ఫ్రూట్స్ అనేవి నేను సపరేట్ గా వేరే స్టోర్కి వెళ్ళి తీసుకుంటాను. అక్కడ మన ఇండియన్ ఫ్రూట్స్ కానీ ఇక్కడ ఫ్రూట్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఉంటాయి. నేను ఈసారి వెళ్ళినప్పుడు మీకు అవి కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు నేను చూపించేవన్నీ లైక్ మనకి ఇంట్లో కావాల్సిన ఫ్లోర్స్ అన్నమాట. లైక్
రాగి ఫ్లోరు, బియ్యం పిండి, మైదా పిండి, ఇంకా ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ అలా అన్ని రవ్వలు ఉంటాయి కదా అవి అన్నమాట. సో గైస్ ఇక్కడ మనకు అన్ని రకరకాల పప్పులు దొరుకుతాయి అన్నమాట ఈ సెక్షన్ లో. అంటే లైక్ కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అలా అన్ని దొరుకుతాయి. ఇక్కడ అన్ని ఎల్బీస్ లో ఉంటదని చెప్పాను కదా ప్రైస్. మనకి ఈ పెసరపప్పు వచ్చేటప్పటికి మనకి 4 LB అన్నమాట. 4 LB అంటే మనకి 2 kgs. 2 kgs కి మనకి 5.99 సెంట్ పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 500 పడుతుంది ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ కిడ్నీ బీన్స్, ఎర్రపప్పు అన్ని దొరుకుతాయి మనకి. ఇలా అన్ని మనకి ప్యాకెట్స్ లోనే సీల్డ్ గానే దొరుకుతాయి. ఇక్కడ నార్మల్ గా మనకు ఊర్లో అయితే ఇలా లూజ్ గా దొరుకుతాయి కదా, అలా ఏం ఉండదు. ఇక్కడంతా సీల్డ్ ఉంటది, మొత్తము ప్యాకెట్స్ లోనే దొరుకుతాయి మనకి. తర్వాత ఈ సెక్షన్ అంతా మనకి మసాలాసే ఉంటాయి. లైక్ మనకి సాంబార్ మసాలా, గరం మసాలా, అలానే కారము అలా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ మసాలాస్ లోనే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ప్రైస్ అయితే $2 నుంచి $4 వరకు వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బ్రాండ్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. వీటితో పాటు మనకి సొంటి, ఇడ్లీ బ్యాటర్, రైస్ బ్యాటర్ మనకి నార్మల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ ప్యాకెట్స్లోనే పౌడర్, ఇన్స్టెంట్ మిక్సెస్ అవన్నీ కింద పెట్టేసి ఆర్గనైజ్ చేసి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇవన్నీ పచ్చళ్ళు అనమాట. రకరకాల పచ్చళ్ళు ఉంటాయి. అండ్ వాళ్ళ బ్రాండ్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో అయితే నార్మల్గా 300 నుంచి 400 రూపీస్ లోపల వేరీ అవుతూ ఉంటాయి ప్రైజెస్ అనేవి. ఓన్లీ వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఏమి ఉండవు. నాన్ వెజ్ పికిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉండదు అనమాట ఇండియా నుంచి. అందుకనేసి ఇక్కడ ఓన్లీ వెజ్ పికిల్స్ మాత్రమే దొరుకుతాయి. ఇవన్నీ రెగ్యులర్ గా మనం యూస్ చేసే సాసెస్ అవి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి చూసారా, కొండ చీపురు, కొబ్బరి చీపుర్లు మనకు నార్మల్ గా బయట ఏ స్టోర్స్ లో దొరకవు. ఇలా ఇండియన్ స్టోర్స్ లో అయితేనే అవి కూడా కొన్ని స్టోర్స్ లోనే మనకి ఇలా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇవి చాలా చిన్న ప్యాకెట్లో సెల్ చేస్తున్నారు కుంకుడుకాయలు. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్లు, ఇవి కూడా డిఫరెంట్ బ్రాండ్స్ లోవి ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్స్ లైక్ ఆల్మోస్ట్ మనకి 250 రూపీస్ అలా పడుతుంది ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే. బాదాం ఆయిల్, పారాషూట్ ఆయిల్, వాటికా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. హెయిర్ ఆయిల్సే కాకుండా దేవుడికి మనం దీపం పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా అగరబత్తులు, అవి కూడా ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్ అన్నమాట. దీంట్లో మనకి కరివేపాకు చిన్న ప్యాకెట్ ఒక్కటే మనకి 100 రూపీస్. దీంట్లో మహా అయితే 5-6 స్టెమ్స్ ఉంటాయి అంతే. చాలా కాస్ట్లీ కరివేపాకు ఇక్కడ. అండ్ లెమన్ కూడా మనకి 1/2 kg 400 అలా పడుతుంది. దాంట్లో కూడా పెద్ద లెమన్, చిన్న లెమన్స్ అంటే చిన్న లెమన్స్ ఉంటే 1/2 kg 300-330 పడుతుంది. పెద్దవి అయితే మాత్రం 420 అలా పడుతుంది. అండ్ కర్డ్స్ ఇలాంటివి ఇక్కడ ఇలా బాక్సెస్లో ఉంటాయి అన్నమాట. మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన బ్రాండ్స్ అండ్ అలానే మనకు కావాల్సిన సైజ్ మనం తీసుకోవడమే. అండ్ పన్నీరు ఫ్రోజన్ ఉంటాయి, బయట కూడా ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ గీ. నేనైతే నానక్ గీ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది ఇక్కడ. నానక్ గీ అనేది ప్యూర్ గీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి దొరకడం చాలా కష్టము. సో ఇలా ఫ్రోజన్ కొబ్బరే యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఏమైనా కొబ్బరి చట్నీ కానీ ఏమైనా చేయాలనుకున్నా. అంటే కొబ్బరికాయ దొరకడం కూడా లైక్ కొంచెం కష్టమే. ఒక్కొక్కసారి ఉంటాయి స్టోర్స్లో, ఒక్కొక్కసారి ఉండవు. సో అందుకని ఇలా ఫ్రోజన్వే తీసుకుంటూ ఉంటాము. తర్వాత ఇదంతా స్నాక్స్ సెక్షన్. నాకైతే ఈ స్నాక్స్ సెక్షన్ చూస్తే ఇండియాలో డీమార్టే గుర్తొస్తుంది. సో మనకి కావాల్సినవి రస్క్, బోర్న్విటా అండ్ చిన్న స్నాక్స్ ఉంటాయి కదా, లైక్ హల్దీరామ్స్, మిక్చర్స్, మూంగ్ దాల్స్, అలా బఠానీ, పచ్చి బఠానీ. లైక్ ఇక్కడ మనం బయటకి ఎక్కడికైనా యాత్రలకి అలా వెళ్తున్నప్పుడు ఇవి మనకి ఎక్కువ దొరుకుతాయి కదా బయట. ఇలా శనగలు అంటారు, అవన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇవన్నీ స్వీట్స్ మనకు ప్యాక్ చేసేసి ఇలా బాక్సెస్లో పెడతారు. ఇండియా నుంచి ఇక్కడికి పార్సల్ వచ్చే లోపల జ్యూసీగా ఉంటాయి కదా, అదంతా పోయి డ్రైగా అనిపిస్తాయి నాకు. నేనంత ఎక్కువ ఇక్కడ ట్రై చేయను, కానీ ఫ్రెష్గా ఎప్పటికైనా ఫెస్టివల్ అలాంటప్పుడు మాత్రం ఫ్రెష్ స్వీట్స్ వస్తాయన్నమాట. మోతీచూర్ లడ్డు అలా వచ్చినప్పుడు మాత్రం అవి బాగుంటాయి, అవి తీసుకుంటాము ఫెస్టివల్ టైంలో అలా. తర్వాత ఇలా మనకి దేవుడికి సంబంధించినవన్నీ ఒక దగ్గర ఒక సెక్షన్లో పెట్టుంటారు. లైక్ డెకరేషన్ ఐటమ్స్ అయి ఉండొచ్చు, విగ్రహాలు అయి ఉండొచ్చు, అలానే దీపం కుందులు అవన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ మనకి ఏ ఫెస్టివల్ అయితే ఆ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. వినాయక చవితికి గట్రా కూడా విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, అందుకనేసి రాఖీస్ అన్ని బాక్సెస్లో వేసి ముందే పెట్టారు వాళ్ళు ఇక్కడ. ఈ రోజుకి మా బిల్ అయితే $50 అయింది. జస్ట్ వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అలానే ఇక్కడ అమెరికాలో ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.